ఇంట్లో మనం కూర్చోడానికి కుర్చీలు కొంటాం, సోఫాలు కొంటాం. కానీ బెడ్రూమ్ మూలలో ఉండే ఒక్క కుర్చీ మాత్రం తన జీవిత కాలంలో ఒక్క మనిషిని కూడా కూర్చోబెట్టుకోదు. వెల్కమ్ టు ద ఫైల్స్ ఆఫ్ మన బతుకులు. ఫేజ్ 1 ద ఫస్ట్ డిపాజిట్. దీని నిర్మాణం చాలా అమాయకంగా మొదలవుతుంది. స్నానం చేసి రాగానే జస్ట్ ఒక్క నిమిషమే కదా, ఒక్క రీల్ చూసి తీసుకెళ్లి ఆడేస్తాను అని ఒక తడి టవల్ని ఆ కుర్చీ మీద వేస్తాం. ఆ ఒక్క నిమిషం కాస్త రాత్రి అవుతుంది. ఆ టవల్ అక్కడే ఆరిపోయి ఒక రకమైన గట్టి షేపుకు వచ్చి ఈ కుర్చీ సామ్రాజ్యానికి ఒక పునాది రాయిలా మారుతుంది. ఆ ఒక్క టవల్ మిగతా బట్టలన్నిటికీ ఒక టెలిపతిక్ సిగ్నల్ పంపిస్తుంది. ఇక్కడ ఒక ఫ్రీ రియల్ ఎస్టేట్ ఉంది, రెంట్ లేదు, ఆ ట్యాక్స్ లేదు, అందరూ వచ్చేయండి అని. ఫేజ్ 2 ద ఐడెంటిటీ క్రైసిస్. కేవలం 2 రోజుల్లో ఆ కుర్చీ మీద ఒక ఎవరెస్ట్ శిఖరం తయారవుతుంది. ఇక్కడే అసలైన మిస్టరీ స్టార్ట్ అవుతుంది. ఒకసారి ఆ కుర్చీ మీదకి వెళ్ళాక ఇస్త్రీ చేసిన షర్ట్ కైనా మాసిపోయిన ట్రాక్ ప్యాంట్ కైనా ఒకటే స్టేటస్, అంతా సమానమే. ఇందులో ఇంకొక డేంజరస్ కేటగిరీ ఉంది. దాన్నే ష్రోడింగర్స్ టీ షర్ట్ అంటారు. బయటికి వెళ్లి రావడానికి జస్ట్ 10 నిమిషాలు వేసుకునే షర్ట్. అది ఉతికిన కేటగిరీలో రాదు, అలాగని ఉతకాల్సిన లిస్టులోనూ ఉండదు. ఆ బట్టల స్టేటస్ తెలుసుకోవడానికి మనకున్న ఏకైక ల్యాబ్ టెస్టింగ్ టెక్నిక్ వాసన చూడటం. డెటాల్ వాసన వస్తే ఉతికినట్టు, ఏ వాసన రాకపోతే దాన్ని నిర్భయంగా మళ్ళీ వేసుకోవచ్చు అన్నట్టు. చెమట వాసన వస్తే వాడినట్టు. కాబట్టి టీ షర్ట్ విసిరేసి అసలు విషయం మర్చిపోయి వెళ్ళిపోతాము. ఫేజ్ 3 ద నాక్టర్నల్ ఇల్యూజన్. అర్ధరాత్రి నీళ్లు తాగడానికి లేచి చూస్తే మన గదిలో ఎవరో ఒక సైకో కిల్లర్ కూర్చొని మన వైపే చూస్తున్నట్టు అనిపిస్తుంది. పైగా ఆ కుర్చీలో ఒక చెయ్యి మెల్లగా ఊగుతుంటే ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టు, గుండె ఆగిపోయినట్టు అనిపిస్తుంది. భయంతో వణుకుతూ లైట్ వేసి చూస్తే కానీ అర్థం కాదు అది నిన్న మనం కుర్చీకి తగిలించిన లెదర్ జాకెట్టు, దాని మీదుగా విసిరేసిన జీన్స్ ప్యాంటు అని. ఫేజ్ 4 ద టెంపరరీ ఎవిక్షన్. ఈ గుట్టకు ప్రాణం లేకపోయినా ఇది స్థలాలు మారుతూ ఉంటుంది. మనం అర్జెంట్ గా ఆ కుర్చీలో కూర్చోవలసిన పరిస్థితి వస్తే ఆ బట్టలన్నింటినీ కౌగిలించుకొని ఒకేసారి కింద నేల మీద పెడతాం. కొంత సమయం అయిన తర్వాత అటుగా వెళ్తున్నప్పుడు కాళ్లకు బట్టలు తగిలితే అయ్యో ఈ బట్టలు ఎవరు కింద పడేశారు, అయినా మట్టవుతుందని తెలియదా, నేను లేకపోతే ఇల్లు ఏమైపోతుందో అని ఎక్కడా లేని హైజీను మరియు రెస్పాన్సిబిలిటీ గుర్తొచ్చి మళ్ళీ ఆ గుట్టని భక్తిగా తీసి కుర్చీలో పెడతాం. ఇదొక అనంతమైన వలయం. ఆ బట్టలు కుర్చీకి కింద నేలకి మధ్య అలా వలస వెళ్తూనే ఉంటాయి తప్ప వాషింగ్ మిషన్ కి మాత్రం ఎప్పటికీ చేరుకోవు. ఫేజ్ 5 ద అవలాంచ్. ఆ గుట్టలో అట్టడుగున మనకి కావలసిన ఫేవరెట్ షర్టు ఉంటుంది. దాన్ని చాలా జాగ్రత్తగా ఒక హార్ట్ సర్జన్ ఆపరేషన్ చేస్తున్నంత కాన్సంట్రేషన్ తో లాగాలని ట్రై చేస్తాం. కానీ ఆ బట్టలన్నీ ఒకదానికొకటి అల్లుకుపోయి ఉంటాయి. మనం ఆడుతున్న ఈ బట్టల జంగా గేమ్ లో ఏ ఒక్క తప్పు జరిగినా మొత్తం గుట్ట పేక మేడలా కూలిపోతుంది. కాబట్టి మనకెందుకొచ్చిన గోల్లే అని నిరాశతో పైకి లేస్తున్నప్పుడు ఎప్పుడో 2019లో పోయింది అని అనుకున్న ఒక వింటేజ్ టీ షర్ట్ ఆ గొట్ట అడుగు నుంచి తవ్వకాల్లో బయటపడుతుంది. ఇలా 2 వారాలు గడిచాక సడన్ గా ఇంటికి చుట్టాలు వస్తారు. రండి రండి, యారా బెడ్రూమ్ లో ఉన్న కుర్చీ హాల్లోవి అని అమ్మ అరుస్తుంది. తెస్తున్నా అని చెప్తాం. కానీ ద చైర్ వాస్ ఆల్రెడీ ఆక్యుపైడ్ అన్న విషయం మనకు గుర్తొచ్చాక బట్టలు మడతేసేంత టైం ఉండదు. కాబట్టి వెంటనే మనం బీరువా తెరిచి ఆ గుట్టని అలాగే 2 చేతులతో మోసుకుని పోయి ఆ బీరువాలో మన బలాన్నంతా ఉపయోగించి కుక్కి ఒక దీర్ఘ శ్వాసను తీసుకుంటాం. ఇక కుర్చీ విషయానికి వస్తే పాపం దానికి స్వేచ్ఛ దొరికింది జస్ట్ ఒక అరగంటే. చుట్టాలు వెళ్ళిపోగానే మనం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని ఏంటి ఒంటి మీద చాలా బరువుగా ఉంది అని వేసుకున్న షర్టు తీసి ఆ ఖాళీ కుర్చీలోకి విసిరేస్తాం. ఇది ఎండ్ కాదు, మళ్ళీ ఫేజ్ 1 కి బిగినింగ్. బెడ్రూమ్ లో ఉన్న బట్టల గుట్టను మనం నాశనం చేయలేం, జస్ట్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మార్చగలం అంతే. దట్స్ హౌ అవర్ మిడిల్ క్లాస్ హౌసెస్ వర్క్స్. ఓవర్ అండ్ అవుట్.